ఐడెంటిఫై యువర్ ట్రిగర్స్ అండ్ గ్లిమర్స్. ఈ ట్రిగర్స్ అనేవి మనకి భయాన్ని, బాధని కలుగజేసేవి. మనలో యాంగ్జైటీ, ఫియర్, స్ట్రెస్, కోపం లాంటివి తెప్పించేవి. కొంతమంది వ్యక్తులు కావచ్చు, కొన్ని సంఘటనలు కావచ్చు. దీనివల్ల అంటే ఈ ట్రిగర్స్ మనం నిత్య జీవితంలో మనకు ఎదురయ్యే సంఘటనలు, వ్యక్తుల వల్ల మనకు కలిగే యాంగ్జైటీ, ఫియర్, స్ట్రెస్, కోపం లాంటి వల్ల మన మెంటల్ హెల్త్ చాలా ప్రభావితం అవుతుంది, డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి మనకి ట్రిగర్స్ ఏంటో తెలుసుకోవడం చాలా అవసరం. ఎట్ ద సేమ్ టైం గ్లిమ్మర్స్, భగవంతుడు ప్రాబ్లం ఇచ్చి సొల్యూషన్ కూడా ఇస్తాడు. నిజం. ఎందుకంటే ఇక్కడ గ్లిమ్మర్స్ అనేటివి ఏంటి అంటే మనకి కామ్నెస్, ఆనందాన్ని, మనం జీవితాన్ని చాలా అత్యద్భుతంగా ఫీల్ అయ్యేలాగా చేసేవన్నమాట. సో వెరీ సింపుల్. మన డైలీ లైఫ్లో మనకి ఆనందాన్ని ఇచ్చేవి అంటున్నాం కదా. ఏం చూస్తే మనకు ఆనందం కలుగుతుంది, ఏం చేస్తే మనకి ప్లెజెంట్గా అనిపిస్తుంది, ఏం చేస్తే పాజిటివ్గా అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు సన్ రైజ్ చూస్తే చాలా హ్యాపీ అనిపించవచ్చు, ఫుల్ మూన్ని చూస్తే ఇంకా హ్యాపీ కావచ్చు, ఒక పసిపాప బోసి నవ్వులు, ఒక రెయిన్బో. సో అలా చల్లగాలికి కాఫీ సిప్ చేయడం మీకు చాలా ఆనందాన్ని ఇవ్వచ్చు. కానీ మన డే టు డే బిజీ లైఫ్లో ఇవన్నీ మనం మిస్ అవుతున్నాం. ఒక్కసారి బ్యాక్ వెళ్ళి మన గ్లిమ్మర్స్ ఏంటో తెలుసుకుంటే, అంటే పాజిటివిటీ ఎందుకు మరి మనం తెలుసుకోవాలి, ఎందుకు ఈ గ్లిమ్మర్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అంటే, ఈ గ్లిమ్మర్స్ అన్నీ కూడా మనకి పాజిటివ్ ఎమోషన్స్ అన్నమాట. మన నర్వస్ సిస్టమ్ని రిలాక్స్ చేసి, మూడ్ని బూస్ట్ చేసి, మనల్ని కామ్గా, పీస్ఫుల్గా, హ్యాపీగా ఉంచుతాయి. అందుకే ఇవి చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. మరి కొన్ని క్షణాలు ఆనందాన్ని ఇచ్చే ఈ గ్లిమ్మర్స్ని మనం ట్రేస్ అవుట్ చేద్దామా? ఈ చిన్న చిన్న ఆనందాలు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వెళ్తున్నారు, జర్నీ చేస్తున్నారు, ట్రాఫిక్ సిగ్నల్ అప్పటిదాకా సిగ్నల్ పడి ఉండి అప్పుడే రెడ్ పోయి గ్రీన్ వచ్చిందనుకోండి, ఎంత ఒక రిలీఫ్ వచ్చేస్తుంది కదా. సో ఇలాంటివి మీరు వెళ్తూ ఉంటే ఒక చోట ఒక అందమైన పాప నవ్వుతూ ఉంది, వావ్ ఎంత బాగా చక్కగా ఉంది కదా పాప అని మీరు అనుకోవడం, చిన్న చిన్న మూమెంట్స్ని షేర్ చేసుకోవడం. అలా మన జీవితంలో గ్లిమ్మర్స్ని మనమే క్రియేట్ చేసుకోవాలి. సో చిన్న చిన్న ఆనందాలు పొందుతూ మనం ఇంకా ఆనందంగా ఉండేలాగా, ఎందుకంటే మన నర్వస్ సిస్టమ్ బ్యాలెన్స్డ్గా ఉండడమే కాకుండా ఈ గ్లిమ్మర్స్ వల్ల మనలో క్రియేటివిటీని కూడా పెంచుతుందంట. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ గ్లిమ్మర్స్ ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేసేయండి నాకు మరి. ఓకేనా అండి? బాయ్ బాయ్.